ఓకే, లాస్ట్ క్లాస్లో మనం ప్లేన్ పాసింగ్ త్రూ పాయింట్ పర్పెండిక్యులర్ టు లైన్ నేర్చుకున్నాం. అదే కదా చేస్తున్నాం. ఇప్పుడు అదే మోడల్. ఇప్పుడు ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ పాయింట్. ఇగో ఒక ప్లేన్ ఉందిట. ఈ ప్లేను P440 అనే పాయింట్ ప్లేన్ మీద ఉంది అండ్ పర్పెండిక్యులర్ టు 2 ప్లేన్స్. ఈ 2 ప్లేన్స్కి పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఇగో ఇదో ప్లేన్ తీసుకోండి. ఈ ప్లేను x + 2y + 2z = 5 ఒక ప్లేను. ఇంకో ప్లేను ఏమి ఇచ్చారమ్మా 3x + 3y + 2z - 8 = 0 అని 2 ప్లేన్లు ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్లేను ఈ 2 ప్లేన్స్కి పర్పెండిక్యులర్గా ఉండాలి అంటే అర్థం ఈ ప్లేన్కి నార్మల్ లైన్ డ్రా చేయాలి, ఈ ప్లేన్కి నార్మల్ లైన్ డ్రా చేయాలి. ఈ 2 పర్పెండిక్యులర్గా ఉంటే ఈ 2 ప్లేన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నట్టు. అదే ఈ ప్లేన్కి నార్మల్ లైన్ డ్రా చేయాలి, ఈ లైన్ కూడా నార్మల్ లైన్ డ్రా చేయాలి. నార్మల్ అంటే పర్పెండిక్యులర్ లైన్. అప్పుడు ఈ 2 కూడా పర్పెండిక్యులర్గా ఉండాలి. అప్పుడు ఈ 2 పర్పెండిక్యులర్గా ఉన్నట్టు. సో 2 ప్లేన్స్ ఎప్పుడు పర్పెండిక్యులర్గా ఉంటాయంటే వాటి యొక్క నార్మల్స్ పర్పెండిక్యులర్గా ఉన్నట్టు. వాటి యొక్క నార్మల్ లైన్స్. నార్మల్ లైన్ అంటే ఏంటి? ఒక ప్లేన్కి ఇలా పర్పెండిక్యులర్ లైన్ ఇస్తుంది నార్మల్ లైన్ అంటాం. అర్థమైందమ్మా? సో ఇలా ఉంటాయి 2 ప్లేన్స్ 3 ప్లేన్స్ ఎలా ఉంటూ పర్పెండిక్యులర్గా ఉన్నట్టు. అర్థమైందా? సో ఇక్కడ రఫ్ డయాగ్రామ్ అంతే ఇది. సో చూడండి. సో ఇక్కడ పాసింగ్ త్రూ పాయింట్ ఇచ్చారు కాబట్టి లెట్ ద రిక్వైర్డ్ ప్లేన్ ఈజ్ ది రిక్వైర్డ్ ప్లేన్ పై ఏమనుకుందాం అంటే a × x - x1 + b × y - y1 + c × z - z1 = 0 అనే దాన్ని రిక్వైర్డ్ ప్లేన్ అనుకుందాం. దాన్ని 1 అనుకోండి, ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు ఈ ప్లేను 440 నుంచి పాస్ అవుతుంది. సో పాయింట్ 440 లైస్ ఆన్ ప్లేన్ మీద పాయింట్ కాబట్టి x1 y1 z1 అప్పుడు 1 ఎంప్లాయీస్ ఏమవుతుందమ్మా 1 ఎంప్లాయీస్ a × x - x1 + b × y - y1 + c × z - z1 సారీ x1 అంటే 4 కదా, a × x - 4 + b × y - 4 + c × z - 0 = 0. దీని ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు మనం ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ ఏబిసి ఏంటి? డిఆర్స్ ఆఫ్ ది లైన్. సో వేర్ ఏ కామా బి కామా సి ఆర్ డిఆర్స్ ఆఫ్ లైన్ పర్పెండిక్యులర్ టు ప్లేన్. అంటే ఇక్కడ సో ఇక్కడ కనిపించట్లేదు బోర్డు. చూడండి, వేర్ ఏ కామా బి కామా సి ఆర్ డిఆర్స్ ఆఫ్ లైన్ పర్పెండిక్యులర్ టు ప్లేన్. ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉన్న లైన్ యొక్క డిఆర్స్ ఏబిసి అన్నమాట. అప్పుడు a × x - x1 + b × y - y1 + c × z - z1 = 0 అనేవి ఏమవుతాయేమో ప్లేన్ ఈక్వేషన్ అవుతుంది. ఇప్పుడు ఏబిసి వాల్యూస్ కనుక్కోవాలి. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ పై. ఇప్పుడు పై అనేది ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంది. సో గివెన్ పై ఈజ్ perpendicular to x plus 2y plus 2z minus 5 = 0. 2 ప్లేన్స్ పర్పెండిక్యులర్గా ఉంటే కండిషన్ ఏంటి? a1 a2 plus b1 b2 plus c1 c2 = 0. అది మీకు చెప్పాను. 2 ప్లేన్స్ పర్పెండిక్యులర్గా ఉంటే a1 a2 plus b1 b2 plus c1 c2 = 0 అని చెప్పాను. అంటే మనం ఏం రాయొచ్చు అంటే x కోషన్ 1 కదా, ఇక్కడ a × 1 అంటే a plus b × 2 2b plus c × 2 2c = 0. దీని ఈక్వేషన్ 3 అనుకుంటాం. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ కనుక గుర్తుపెట్టుకోండి. ఇంకేమి ఇచ్చారు? గివెన్ ఇంకోటి ఇచ్చారు. ఇంకేమి ఇచ్చారమ్మా? ఆల్సో గివెన్ పై ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏమి ఇచ్చారు? 3x + 3y + 2z - 8 = 0. అర్థమైందా? అప్పుడు మళ్ళీ ఏం రాయొచ్చు? a1 a2 అంటే మనం ఏం రాయొచ్చు? 3a + 3b + 2c = 0. దీని ఈక్వేషన్ 4 అనుకోండి. ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 3 and 4 ఫైండ్ చేస్తే ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ వస్తుందో తీసుకెళ్ళి రాసేయండి. అక్కడ దాకా రాస్తాం.
సో మనం ఏం చేస్తున్నాం అర్థమవుతుందా? ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఫార్ములా a ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ప్లస్ బి ఇంటూ వై మైనస్ వై వన్ ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ జెడ్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ x1 y1 z1 అంటే 4 4 0 తీసుకోవాలి. తర్వాత ఏబిసిలు డైరెక్షన్ రేషియోస్, ప్లేన్కి పర్పెండిక్యులర్ లైన్ యొక్క డైరెక్షన్ రేషియోస్ అన్నమాట. అప్పుడు తర్వాత ప్లేను ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈక్వల్ టు 0. ఇదే ప్లేన్ ఇంకో ప్లేన్ కూడా పర్పెండిక్యులర్గా ఉంది, మళ్ళీ a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈక్వల్ టు 0. ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 3 and 4, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 3 and 4. So point of intersection of 3 and 4. So 3 की 4 की point of intersection ఏమవుతుందమ్మా? A B C 2 2 1 2 3 2 3 2 కదమ్మా. సో A by 4 minus 6 is equals to B by 6 minus 2 equal to C by 2 minus 6. అంటే A by minus 2 equal to B by 4 equal to C by minus 4. మొత్తం క్యాన్సిల్ చేస్తే A by minus 1 is equals to B by minus 2 equal to C by 2. మొత్తం minus 2తో క్యాన్సిల్ చేసింది. minus 2 1 minus 2 into minus 2 4 minus 2 into 2 minus 4. సో therefore A వాల్యూ 1, B వాల్యూ minus 2, C వాల్యూ 2 అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సో 2 implies A వాల్యూ 1 తీసుకుంటే 1 into x minus 4 plus b value minus 2 into y minus 4 plus 2 into z minus 0 is equals to 0. అంటే ఏమొచ్చిందమ్మా? x minus 4 minus 2y minus into minus plus 8 plus 2z is equals to 0. అంటే అప్పుడు ఏమొచ్చింది? x minus 2y plus 2z plus 8 minus 4 plus 4 is equals to 0. This is required equation of the plane. This is required equation to the plane. This is required equation to the plane. ఇలా మనం ప్లేన్ ఈక్వేషన్ రాస్తాం. సో చూడండి 3 2 3 3 రాయాలి. సో ఇప్పుడు 1 3 ఇక్కడ చూడండి రాంగ్ రాశాను. 3 minus 6. సో A by minus 2 equal to B by 4 equal to C by minus 3. సో ఏమొస్తుంది? therefore required equation of plane 3 implies 2 implies 2లో సబ్స్టిట్యూట్ చేస్తే a into minus 2 into x minus 4 plus 4 into y minus 4 plus minus 3 into z minus 0 is equals to 0. మార్చుకోండి, రాంగ్ రాశాను. that implies minus 2x plus 8 plus 4y minus 16 minus 3z is equals to 0. అంటే ఏమొస్తుంది? minus 2x plus 4y minus 3z minus 8 is equals to 0. మైనస్ కామన్ క్యాన్సిల్ చేసింది. సో 2x minus 4y plus 3z plus 8 is equals to 0. This is required equation of plane. Required equation to the plane. That's good. సో ఇదే సమ్ మీద
ఇదే మోడల్ మీద సమ్స్ ఇస్తాను, చేయండి. జస్ట్ మనం సాల్వ్ చేయడం అంతే. చేయండి ఎగ్జాంపుల్ హోంవర్క్. ఈ మోడల్స్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్. ఒకటోది ఫైండ్ ది ఈక్వేషన్ టు ది ప్లేన్ passing through 1 0 minus 2 and perpendicular to 2x plus y minus z is equals to 2 and x minus y minus z is equals to 3. Second question. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్. Find the equation to the plane passing through -1 3 2 and perpendicular to planes x plus 2y plus 2z is equals to 5 and 3x plus 3y plus 2z is equals to 8. చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగేది. స్టార్ పెట్టుకోండి. సో ఈ మోడల్స్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి ఏం చేస్తున్నామో మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ మనం ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ చేసాం, తర్వాత యాంగిల్ బిట్వీన్ ప్లేన్స్ చేసాం, తర్వాత పర్పెండిక్యులర్ చేసాం. అవునా? ఈ మోడల్స్ అని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ చేసాం. ఒక పాయింట్ నుంచి ఒక ప్లేన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేయడం నేర్చుకున్నాం. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ మోడల్స్ చేసామో మీరు చూసుకోవాలి. ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఎలా ఫైండ్ చేయాలో నేర్చుకోవాలి. యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్ ఎలా ఫైండ్ చేయడం నేర్చుకోవాలి. ఒక పాయింట్ నుంచి ప్లేన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేయడం నేర్చుకోవాలి. అలాగే ఇక్కడ ఒక ప్లేను ఇంకో రెండు ప్లేన్స్కి పర్పెండిక్యులర్గా ఉంటే ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఫైండ్ చేయడం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఈ మోడల్ అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ రాయండి ఎగ్జాంపుల్. మీరు కంటిన్యూషన్ ఎగ్జాంపుల్స్ రాయండి. డిటర్మైన్ ద కాన్స్టెంట్ కే. డిటర్మైన్ ది కాన్స్టెంట్ కే. The constant k. Determine the constant k so that the planes x minus 2y plus kz is equals to 0 and
2x plus 5y minus z is equals to 0 are at right angles. Are at right angles. ఇక్కడ దాకా ఒక లెక్క అన్నమాట. Right angles. Find the equation of the plane. Find the equation to the plane. To the plane passing through 1 1 minus 1, passing through 1 1 minus 1, sorry 1 minus 1 minus 1 and perpendicular to above planes. సేమ్ మోడల్ మళ్ళీ కానీ ఇక్కడ కే వాల్యూ ముందు ఫైండ్ చేసేయాలి. కే వాల్యూ డిటర్మైన్ ద కాన్స్టెంట్ కే అంటే కే వాల్యూ ఫైండ్ చేయాలి. ఏమి ఇచ్చారు కండిషను? దీస్ టూ ప్లేన్స్ ఆర్ రైట్ యాంగిల్ అంటే పర్పెండిక్యులర్గా ఉన్నాయి. టూ ప్లేన్స్ పర్పెండిక్యులర్గా ఉంటే కండిషను a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో సొల్యూషను సో చూడండి గివెన్ ప్లేన్స్ ఏమి ఇచ్చారమ్మా? π1 ఏమి ఇచ్చారు? x మైనస్ 2y ప్లస్ 2z ఈజ్ ఈక్వల్స్ టు 0. π2 ఏమి ఇచ్చారు? 2x ప్లస్ 5y మైనస్ z ఈజ్ ఈక్వల్స్ టు 0. టూ ప్లేన్స్ రైట్ యాంగిల్ అంటే పర్పెండిక్యులర్గా ఉన్నాయట. సో టూ ప్లేన్స్ పర్పెండిక్యులర్ ఉన్న కండిషన్ గివెన్ దట్ 2z కాదు kz కనుక్కోవాల్సిందే కే వాల్యూ కదా. సో ఇక్కడ x మైనస్ 2y ప్లస్ kz ఈక్వల్ టు 0, 2x ప్లస్ 5y మైనస్ z ఈక్వల్ టు 0. గివెన్ దట్ ఏమి ఇచ్చారమ్మా? గివెన్ దట్ π1 ఈజ్ పర్పెండిక్యులర్ టు π2 అంతే కదా. చూడండి ద ప్లేన్స్ ఆర్ ఎట్ రైట్ యాంగిల్స్ అంటే పర్పెండిక్యులర్గా ఉన్నాయి. కండిషన్ ఏంటి? పర్పెండిక్యులర్గా ఉంటాయి. దేర్ఫోర్ a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో a1 a2 అంటే ఏంటి? 1 into 2 అంటే 2 ప్లస్ b1 b2 అంటే మైనస్ 10 ప్లస్ c1 c2 మైనస్ k ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఇప్పుడు ఏమొస్తుంది? మైనస్ 8 మైనస్ k ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే దీని నుంచి మైనస్ k ఈజ్ ఈక్వల్స్ టు 8 ఇంప్లైస్ k వాల్యూ మైనస్ 8. సో k వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ 8 వచ్చింది. అంటే k వాల్యూ మైనస్ 8 రాశారు మీరు. అప్పుడు ప్లేన్స్ ఏమవుతాయి? ప్లేన్స్ అంటే ఇక్కడ k వాల్యూ ఫైండ్ చేయమన్నారు. సో ఇక్కడ దాకా లెక్క అయిపోయింది. డిటర్మైన్ k. సో k వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ 8 వచ్చింది. దేర్ఫోర్ రిక్వైర్డ్ ప్లేన్స్ ఏమవుతాయి? దేర్ఫోర్ ప్లేన్స్ ఆర్ π1 ఫస్ట్ ప్లేన్ ఏమవుతుంది? x మైనస్ 2y ప్లస్ kz అంటే ప్లస్ 8z ఈజ్ ఈక్వల్స్ టు 0. π2 ప్లేన్ ఏమవుతుంది? 2x ప్లస్ 5y మైనస్ z ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ దాకా లెక్క అయింది రాసుకోండి. సో ఇక్కడ దాకా అర్థమైందా? ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ పాయింట్ పర్పెండిక్యులర్ టు అబవ్ ప్లేన్స్. ఈ ప్లేన్స్ పర్పెండిక్యులర్గా ఉండాలి. సేమ్ ఇందాక మోడల్ చేసాం కదా, అలా చేసింది. సో ఇందాక మోడల్ ఇప్పుడు మనం చేసిందే కదా. సో లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ఇప్పుడు ఇంటర్ప్రిట్ చేసాం దీంట్లో. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఈజ్ లెట్ ది ఈక్వేషన్ టు ది ప్లేన్ సో ప్లేన్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి? a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ప్లేను 1 అనుకోండి,
ఈ ప్లేన్ ఏ పాయింట్ నుంచి పోతుంది 1 మైనస్ 1 1 సో 1 మైనస్ 1 మైనస్ 1 లైస్ ఆన్ ప్లేన్ సో ప్లేన్ మీద పాయింట్ అవునా సో ప్లేన్ మీద పాయింట్ కాబట్టి ఏం చెప్పొచ్చు 1 ఇంప్లైస్ సో a ఇంటూ ఎక్స్ మైనస్ x1 అంటే 1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 అంటే y ప్లస్ 1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 అంటే z ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అర్థమైందమ్మా సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ 2 అనుకోండి ఇప్పుడు ఈ ప్లేన్ ఈ 2 ప్లేన్స్కి పర్పెండిక్యులర్గా ఉంది పర్పెండిక్యులర్ టు అబోవ్ ప్లేన్స్ అంటే సో ఈ ప్లేన్ పై అనుకోండి ఈ ప్లేన్ పై అనుకోండి సో పై ఈస్ గివెన్ దట్ సో ఏమి ఇచ్చారమ్మా పై ఈస్ పర్పెండిక్యులర్ టు పై1 పై అనే ప్లేను పై1కి పర్పెండిక్యులర్గా ఉంది అంటే ఈ ప్లేను పర్పెండిక్యులర్గా ఉన్నాయి ఫస్ట్ ప్లేన్ ఓకేనా అంటే a1 a2 మళ్ళీ ఏం రాయొచ్చు a ఇంటూ 1 అంటే a b ఇంటూ మైనస్ 2 మైనస్ 2b c ఇంటూ k వాల్యూ మైనస్ 8 అంటే మైనస్ 8c ఈజ్ ఈక్వల్స్ టు 0 దీని ఈక్వేషన్ 3 అనుకున్నాం అలాగే ఇంకేమి ఇచ్చారు పై ఈజ్ పర్పెండిక్యులర్ టు పై2 అంటే రెండో ప్లేన్ మళ్ళీ a1 a2 అంటే 2a ప్లస్ 5b మైనస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 దీని ఈక్వేషన్ 4 అనుకున్నాం ఇప్పుడు 3 4 సాల్వ్ చేస్తే ABC వాల్యూస్ వస్తే ఇదే సబ్స్టిట్యూట్ చేస్తాం సో ఇది అర్థమవుతుంది అందరికీను therefore continuation solving 3 point of intersection of 3 and 4 3 की 4 की point of intersection a b c అవునా -2 -8 1 -2 5 -1 2 5 a by 2 into 1 2 plus 40 is equals to b by minus 10 plus 1 equal to c by 5 plus 4. So a by 42 is equals to b by minus 9 is equals to c by 9. అంటే ఏ వాల్యూ 3 క్యాన్సర్ అవ్వవు సో ఏ వాల్యూ 42 b వాల్యూ -9 c వాల్యూ 9 తీసుకోండి therefore 2 implies సో ఏమొస్తుందమ్మా 42 into x minus 1 minus 9 into y plus 1 plus 9 into z plus 1 is equals to 0 రాసుకోండి సారీ 8 2 16 కదా -15 So we have also that implies 42x minus 42 minus 15y minus 15 plus 9z plus 9 is equals to 0. So first the 42x minus 15y plus 9z 42 15 ఎంత 57 నుంచి 9 తీస్తే 8 48 minus 48 is equals to 0. అన్నీ 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయా క్యాన్సిల్ ఏం చేయవచ్చు 14x minus 5y plus 3z minus 12 is equals to 0. Follow up. 16 is equals to 0. This is required equation of plane. This is required equation to the plane.
ఓకే, సో ఈ మోడల్ అంతగా అర్థమైందా? నెక్స్ట్ వన్ హోంవర్క్. Homework ఇది. Find the angle between the planes. Find the angle between planes 2x minus 3y minus 6z is equals to 6x plus 3y minus 2z is equals to 18. Angle between planes. Cos theta equal to a1 a2 plus b1 b2 plus c1 c2 by root of a1 square plus b1 square plus c1 square into root of a2 square plus b2 square plus c2 square. ఓకేనా? సో ఇక్కడ దాకా చేయండి. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ లెక్క చెప్పుకుందాం. ఓకేనమ్మా? థ్యాంక్ యూ.